వెల్కమ్ టు ప్రియాస్ ఇండియన్ ట్రెజర్. మీ లెఫ్ట్ ఓవర్ రైస్ని పడేస్తున్నారా? స్టాప్. నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయకండి. నేను చెప్పే రెసిపీ ఫాలో అయిపోండి, మీకు యమ్మీ స్నాక్ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో కొంచెం వాటర్, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం సాల్ట్, ఒక 2 ముక్కలు జింజర్ వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే షెడ్డెడ్ కోకోనట్ ఉంది, మీకు నచ్చితే మీరు ఏ కోకోనట్ అయినా వేసుకోవచ్చు. 4 కాజు వేసుకుంటున్నాను అండ్ కొంచెం గ్రీన్ పీస్ 1 కప్ వేసుకున్నాను. దీన్ని బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు థిక్ అండ్ స్టికీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్న బ్యాటర్లోని నేను కొంచెం రవ్వ వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఫైన్ రవ్వ ఉంది. ఫైన్ రవ్వ 1 కప్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్లా రెడీ అవుతుంది. ఈ బ్యాటర్లో నేను కొంచెం జీలకర్ర, క్యారెట్ తురుము, కొంచెం కొరియాండర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఒక మంచి కలర్ఫుల్ బ్యాటర్లా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనం ప్యాన్ మీద వేసుకుని మంచి యమ్మీ దోశలు చేసుకుందాం రండి. ఈ కలర్ఫుల్ బ్యాటర్ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు నేను ప్యాన్ రెడీ చేసుకున్నాను. ప్యాన్ బాగా కాలిన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ రౌండ్గా తిప్పుతున్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ వావ్ సూపర్ ఉంటుంది. నాకైతే అది బాగా నచ్చుతుంది. దోశ అలా రౌండ్గా రావాలి అని చెప్పి చాలా బాగా అనిపిస్తుంది. దోశ వేసుకున్న తర్వాత అది రౌండ్గా వచ్చిన తర్వాత ఉన్న సాటిస్ఫాక్షన్ సూపర్ కదా. దోశ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దీనిపైన నేను కొంచెం ఆయిల్ చల్లుకున్నాను. ఆయిల్ చల్లుకున్న తర్వాత ఈ దోశని 2 వైపులా బాగా కాల్చాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కాల్చాలి. ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు టైం కూడా పెద్దగా పట్టదు. చాలా ఇన్స్టెంట్గా, చాలా ఫాస్ట్గా బేగా అయిపోయింది కదా. అండ్ 2 వైపులా బాగా కాలిన తర్వాత దోశని ఫోల్డ్ చేసుకొని నేనైతే ఈ దోశని పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. అంటే యమ్మీ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది ఎంత క్రిస్పీగా, ఎంత సాఫ్ట్గా భలే వచ్చింది. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ నాకైతే ఈ దోశ మాత్రం సూపర్గా నచ్చింది. ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.